కథ చెబుతా ఇంటావా రమణయ్య పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్య కథ చెబుతా ఇంటావా రమణయ్య పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్య పెమ్మయ్య సేతెంట పరుగులెట్టిన రాత రాసున్న రాతుంటే సెరిపి రాసిన రాత కథ చెబుతా ఇంటావా రమణయ్య పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్య. శుక్ల ఏకాదశి మార్గశిర మాసం. ఈ వారం మనం ప్రస్తావించబోయే విషయం అప్పుడే జన్మించిన తన కుమారుణ్ణి చూసేందుకు ఇంటివైపు అడుగులు వేసిన శ్వేతవాహన అర్జునుని తన్మయత్వం. అర్జున్ కమ్. గెస్ వాట్ అర్జున్, నువ్వు 2 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కెనడా ప్రాజెక్ట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సంతోషమైన బాధైన ప్యాకేజ్లో వస్తాయన్నట్టు నా కొడుకు పుట్టాడు సార్. వాట్? వావ్, దట్స్ అన్ అమేజింగ్ కోఇన్సిడెన్స్. కంగ్రాచులేషన్స్. ఎప్పుడు తెలిసింది? ఐ మీన్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. బై ద వే అర్జున్, ఇవాళ నైట్ నువ్వు ఊరెళ్తున్నావు కదా? సార్. కెన్ యూ డూ మీ ఎ స్మాల్ ఫేవర్? షూర్ సార్, చెప్పండి. సంజయ్ అని వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. హీస్ అ ప్రొఫెసర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఐఐటి ఖరగ్పూర్. వాడి కారు ఫెయిల్ అయిందట. హీ ఆల్సో బిలాంగ్స్ టు యువర్ తాలూకా. విలేజ్ పేరేదో చెప్పాడు కానీ ఆ కంట్రీ కాల్. కెన్ యూ డ్రాప్ హిమ్ ఆన్ ద వే? అయ్యో సార్, అందులో ఏముంది. గ్రేట్. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ గివ్ యూ హిస్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఒకసారి వాటితో కూడా ఒక ఇది చేసుకుని ట్రై అండ్ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. కథ చెబుతా ఇంటావా రమణయ్య పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్య రెక్కలున్న ఇడిసి ఆడించడం మరిసి నల్లా సెదిరేయేలా కూసిన ఈ పచ్చి కథ చెబుతా ఇంటావా రమణయ్య పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్య. అర్జున్, గ్లాస్ కాదు, డోర్ ఓపెన్ చేయి. ఏంటయ్యా, వర్షం పడేలా ఉంది, నైట్ జర్నీ పర్లేదుగా? ఛాన్సే లేదు సార్. నేను వెదర్ రిపోర్ట్ చూశాను, 2 days దాకా వర్షం పడదని చెప్పారు. అలా కొడుకు పుట్టి తను కెనడా పంపుతున్నారు సార్. వాసు చెప్పాడయ్యా నీ గురించి. నైస్. అర్జున్, ఇంకా 5 years అక్కడే. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు వేయవు అంతే కదా సార్. ఏదో అన్నారు? ఏం లేదు. ఇందా ఇది పట్టు. చాలా బాగుంది సార్. ఏది ఇంకోటి ఇవ్వండి. కుదరదయ్యా. నేను అడిగిన సింగిల్ స్వీట్ సార్, మొత్తం బాక్స్ కాదు. అర్థమైంది, అయినా కుదరదు. నా కూతురికి చాలా ఇష్టం అయ్యా. ఇప్పటికే ఈ 2 తక్కువయ్యాయని గోల చేస్తుంది. ఈ విషయం వదిలే. పదేళ్ళయింది నా చిట్టి తల్లి పుట్టి. తన కళ్ళు చాలా అందంగా ఉంటాయి. అప్పుడు కూడా సేమ్ నీ సిచ్యువేషన్ నాది కూడా. కూతురు పుట్టి క్యాంపస్లో ప్రమోషన్ ఇప్పించింది. చాలా ఆనందంగా అనిపించింది. తను పెరిగేలోపు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని తనకి 7 దాటాక
2 years ఇంటికి కూడా వెళ్ళకుండా కష్టపడ్డాను. ఇంకా మంచి పోస్ట్ వచ్చింది. రూపాయి ఇచ్చే చోట రూపాయి పావలా ఇచ్చారు. తీరా ఇంటికి తిరిగి వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మతో చెప్తుంది ఎవరో అంకుల్ వచ్చారు అని. సారీ సార్. ఆ తర్వాత ఏం జరిగింది? ఏముంది, 2 వారాలు పట్టింది తనతో నాన్న అని పిలిపించుకోవడానికి. ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను. వచ్చే రూపాయి పావలాలో పావలా మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. పక్కనే ఓ ప్రైవేట్ కాలేజీలో పార్ట్ టైం జాయిన్ అయ్యాను. పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. మళ్ళీ తను బయటకు వచ్చేటప్పటికి గేట్ ముందు ఉన్నాను. బాగా చల్లేస్తుంది. కాస్త ఏసీ ఆఫ్ చేయొచ్చు కదా. జాగ్రత్త. ఏంటి నిద్ర వస్తుందా? అర్జున్, కొంచెం వేడిగా ఉంది టీ, ఊదుకొని తాగు. నాకు అలవాటే సార్. మాట వరుసకు చెప్పలేదు. నాకు ఆల్రెడీ కాలింది కాబట్టి చెప్పాను. ఏంటయ్యా ఇది? నీ టేస్టే కదా? నాకు దానికి అస్సలు సంబంధం లేదు సార్. అదంతా మా బాస్ దయ. ఎవరు? వాసునా? వాసు గారు. ఈఎంఐలో కారు కొన్నాను సార్. అని స్వీట్ బాక్స్ తీసుకెళ్తే ఇదిగో ఈ కోతి బొమ్మని ఇచ్చాడు. కోతి బొమ్మ సార్. అర్జున్, అక్కడేంటో చూడు. అయ్యా, మా అత్త కొంట్లో సర్లేదు, మైకం కమ్మేస్తుంది అయ్యా. ఈ గొప్పంటే కూసింత ఆసుపత్రి కాడ దించండి అయ్యా. అడిగి అలసిపోయాం. అత్తకేమన్నా అవుతుందని భయం అవుతుంది. బాబు, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుంది? మీరేం భయపడకండి అమ్మా, మీ అత్తగారికి ఏం కాదు. లేదయ్యా, మా ఇంటోడు కూడా 2 నెలల సంధి ఇంటికి రాలేదు. ఇంటి పట్టాను ఉండమంటే ఈనడు. అంత తీరిక లేకుండా ఏం చేస్తుంటాడమ్మా? టైర్లు పంచర్ వేసేవాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి కోపం రావట్లేదు, జాలేస్తుంది.
అమ్మా అమ్మా అర్జున్ అమ్మా అర్జున్ హలో. తల్లిదండ్రుల చివరి దశలో వాళ్ళ పక్కన ఉండలేకపోవడం అనేది వాళ్ళు వెళ్ళిపోయాక చంపేస్తుంది నేను. అర్జున్ ఎక్కడున్నావు? అమ్మా నేను మళ్ళీ మాట్లాడతాను, సరిగా వినపడట్లేదు. సరే నాన్న. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న పనిని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు, కానీ పెంచుకున్న దూరం మాత్రం తప్పే. ఆత్మారామ ఆనంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ భవభయహరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవలోచన. కన్నె కలలు కంటూ చూపుని మించుతుంటే, చుక్కలు చూసి మనసు రెక్కలు పౌదుగుతుంటే, నీ కాలి కింద దాగే ఉండే ఈ నేల పంచే ఆస్తి ఉంటే, నింగిని తాకి పండే తారే వజ్రమంటే, ఆకాశానికైనా భూమికి విలువలేదా? ఆత్మారామ ఆనంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ భవభయహరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవలోచన. అర్జున్, పద్మవిభూషణ్ ఏపీజే అబ్దుల్ కలాం నాసాకి వెళ్ళే ఆప్షన్ వచ్చినా డిఆర్డిఓ ఇస్రోని వదలలేదు. ఆనంద రమణ అచ్యుత కేశవ హరి నారాయణ భవభయహరణ వందిత చరణ రఘుకుల భూషణ రాజీవలోచన. చుట్టేస్తూ లోకం చేరి ప్రతి తీరం, నువ్వు దాటిన మరుక్షణమే నిన్ను గదమని మరువడమే ఒకటేగా రోజు. అయినాను మారాజు నీదైన గమనం 10 గుండెల్లో పదిలం. నీ కాలి కిందే దాగి ఉండే ఈ నేల పంచే ఆస్తి ఉంటే, నింగిని తాకి పండే తారే వజ్రమంటే, ఆకాశానికేనా నేలన నిలువలేవా? మాట మంతీసేసే తోడుంటే దారంటే తనగాదే సొంతంగా తొలిసారి ఇంటాందే. కథ చెబుతా ఇంటావా రమణయ్యా, పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్యా. మోపులు ఎంతెంతున్నా మోసేటి సామికి పైవాడడిగిన ప్రశ్న మోయా బరువయ్యిందే. కథ ఇంటా చెబుతావా రమణయ్యా, ఈ కథ ఇంటా చెబుతావా రమణయ్యా. కథ మంచే చేరిందే సూత్తా ఉండంగానే మినుగు మన్నా శంక తీర్చే అయ్యో రవరే. కథ ఇంటా చెబుతావా రమణయ్యా, ఈ కథ ఇంటా చెబుతావా రమణయ్యా. చక్రాలెక్కిన బండి దారులు మారింది, లోతు గుండె దిమ్మ ఏ గుమ్మం చేరింది. కథ ఇంటా చెబుతావా రమణయ్యా, ఈ కథ ఇంటా చెబుతావా రమణయ్యా.
నా దగ్గర ఉండిపోయిందయ్యా. హలో అర్జున్, ఉన్నావా? హలో హలో. ఇంక నాకు దాంతో అవసరం లేదు సార్. నింగి పైకెగిరిన గూటిలోనే ఇల్లు, దారులన్నీ ఉన్న ఇంటి దారే చెల్లు. కథ చెబుతా ఇంటావా రమణయ్యా, ఈ కథ చెబుతా ఇంటావా రమణయ్యా. మంచు గిరులంతెత్తు కాదంట ఈ ఆట, దప్పి తీర్సే సలువా గంగమ్మ తీరంట. కథ చెబుతా ఇంటావా రమణయ్యా, పిట్ట కథ చెబుతా ఇంటావా రమణయ్యా.